హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ 30 డేస్ టార్గెట్. ఈరోజు మనకి ఫస్ట్ హాఫ్లోనూ టైం లేకపోవడం వల్ల స్క్రీన్ రికార్డ్ చేయడానికి అవ్వలేదు. ఫస్ట్ టైం 1:30 అయింది. ఇంక ఈరోజు ఈటీఎఫ్లు చూస్తే బాగానే కరెక్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ 1% కన్నా డౌన్ అయ్యాయి. కొన్ని అయితే 2% కూడా డౌన్ అయ్యాయి. వీటిని ఈరోజు యావరేజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇంకే ఎస్టర్డే కొన్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్ బై చేయడం జరిగింది. వాటిని ఈరోజు కూడా బై చేసి మండే వాటిని ప్లేస్ చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాను. చూడండి, ఆల్మోస్ట్ స్మాల్ క్యాప్ ఈటీఎఫ్లు కూడా బాగానే కరెక్ట్ అయ్యాయి. థింగ్ ఏంటంటే నిఫ్టీ కన్నా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ బాగా కరెక్ట్ అవుతున్నాయి. సో మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. వీటిని బాగా యావరేజ్ చేద్దాం. మనం ఎంత తక్కువలో బై చేస్తే అంత యావరేజ్ వాల్యూ అవ్వడం వల్ల మనకి కొంచెం మార్కెట్ అప్ సైడ్ మూవ్ వచ్చినా సరే మనకి మంచి వాల్యుయేషన్ ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైము 23,500 సైకలాజికల్ లెవెల్. మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 23,350 దగ్గర ఒక మంచి సపోర్ట్ జోన్ ఉందని చెప్పి మార్కెట్ అక్కడి నుంచే బౌన్స్ బ్యాక్ అయ్యింది. చూడండి, ఇది నవంబర్లోనే ఒకసారి 23,350 టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది. ఇప్పుడు కూడా ఈరోజు లెవెల్ని టచ్ చేసింది. టచ్ చేసి మళ్ళీ వెంటనే పైకి వెళ్ళడం జరిగింది. చూడండి, మనకి ఆల్మోస్ట్ స్ట్రాంగిల్లోనే ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాం. స్ట్రాంగిల్ వీటిని మండేకి క్యారీ ఫార్వర్డ్ చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాను. టీసీఎస్ ఈరోజు బాగా అప్ సైడ్ మూవ్ వచ్చింది. సో ఇప్పుడు టీసీఎస్ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ జోన్లో ఉంది. సో వీటిని 43,000 సిఈని సెల్ చేయడం జరిగింది. సో వాటిని ఈరోజు ఇంట్రాడేకన్ చేసి ఎగ్జిట్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ లాస్ అయినా సరే అదే పొజిషన్ని మండే క్యారీ ఫార్వర్డ్ చేద్దామని అనుకోవట్లేదు. ఈరోజు ఎగ్జిట్ అయిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో చూద్దాం. టీసీఎస్ టైం 1:30 అయింది. వాటిని ఈరోజు ఇంకా మనకి యావరేజ్ చేయడానికి, ఒకవేళ లాస్ వస్తే యావరేజ్ చేయడానికి కూడా మనకి ఎక్స్ట్రా మనీ లేదు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 2 క్వాంటిటీస్ సెల్ చేసాం కదా, 2 లాట్స్ని టీసీఎస్ని, దాన్ని ఎగ్జిట్ అయిపోవాలి ఈరోజుకి. మిగతా 2 పొజిషన్ని మండే క్యారీ ఫార్వర్డ్ చేస్తాను, మన స్ట్రాంగిల్ స్ట్రాటజీ పొజిషన్స్ని. ఆల్మోస్ట్ టైం 2:15 వస్తుంది. మనకి 23,500 సైకలాజికల్ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది. ఇంకా డౌన్కి ఇది ఒక్కసారి మళ్ళీ స్ట్రైక్ అయితే డౌన్ సైడ్ ఇంకా ఫ్రీ ఫాల్గానే ఉంటుంది. 350 డౌన్ అయితే మాత్రం ఇంకా చెప్పవసరం లేదు. 2300 రేంజ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వీక్. సో ఆల్మోస్ట్ మనం టీసీఎస్ చెప్పాం కదా, దాన్ని ఇంట్రాడే తీసుకుందాం అని చెప్పి ఆల్మోస్ట్ 1,000 ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. దాన్ని లిమిట్ ఆర్డర్ పెట్టడం జరిగింది. అది 40 రూపీస్ దగ్గర లిమిట్ ఆర్డర్ పెట్టాను. అది చూద్దాం, వీలైతే లాస్ అయినా సరే ఎగ్జిట్ అయిపోవాలి ఈరోజు. మనకి టైం 2:45 అవుతుంది. సో అన్ని ఈటీఎఫ్లు బాగా కరెక్ట్ అయ్యాయి. ఇప్పుడు అన్ని లిమిట్ ఆర్డర్ పెట్టి ఈటీఎఫ్లు కొందామని చెప్పి అనుకుంటా ఉన్నాను. క్యాపిటల్ కొంచెం యాడ్ చేశాను. సో వీటిలన్నిటిని ఇప్పుడు యావరేజ్ చేద్దాం. మీరు కూడా ఈరోజు వీలైతే ఈటీఎఫ్లు అన్నిటిని యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. మనం ఇప్పుడు ఈ స్ట్రాటజీలో వాడిన ఈటీఎఫ్లు అన్నిటిని మంచి వాల్యూస్లో ఉన్నాయండి. సో వీటిలన్నిటికి లిమిట్ ఆర్డర్ పెడుతున్నాను ఇప్పుడు. ఎస్, మనం టీసీఎస్ చెప్పాం కదా, 43,000 సిఈని సెల్ చేసామని. అది మనకి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 2,100 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాము. సో మనకి స్ట్రాంగిల్ తక్కువ ప్రీమియమ్స్ పెట్టి సెల్ చేయడం జరగడం వల్ల అవి అంతగా ఏం ప్రాఫిట్ ఇవ్వలేదు. ఎనీహౌ మనకి టీసీఎస్లో కొంచెం ప్రాఫిట్ వచ్చింది. సో ఇలా ఈటీఎఫ్లో స్మాల్ క్యాప్ ఈటీఎఫ్లు కూడా బాగా కరెక్ట్ అయ్యాయి. సో వాటిని వీలైతే ఎక్కువ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం ఈరోజు. చూడండి, మనకి నిఫ్టీ అంతగా పడలేదు, కాకపోతే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ బాగానే పడ్డాయి. ఎస్, కొన్ని ఈటీఎఫ్లు లిమిట్ ఆర్డర్ పెట్టాను కదా, ఆటోబీస్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 320. మిగతావి కూడా ఒకవేళ లిమిట్ ఆర్డర్ దూరంగా పెట్టాను. ఒకవేళ ఈరోజు డెలివరీ తీసుకుందాం అని చెప్పి అనుకుంటే మీరు కూడా కరెంట్ మార్కెట్ ప్రైస్ని పెట్టి బై చేయడానికి ట్రై చేయండి. ఇంకా మిడ్ క్యాప్స్ 150 బీస్ కూడా 2% పడ్డాయి. సో అవి లాస్ట్ ఈ 1 వీక్ నుంచి పడుతూనే ఉన్నాయి. సో మీరు కూడా వీలైతే యాడ్ చేయడానికి ట్రై చేయండి. మనకి
మార్కెట్ ఎప్పుడు బాటమ్ అవుతుందో తెలియదు. సో ఎవ్రీ డిప్లోనే మీరు యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ కూడా బాగానే కరెక్ట్ అయింది. సో వీటిని కూడా యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ 16 ఈటీఎఫ్లకి 12 ఈటీఎఫ్లు బాగా కరెక్ట్ అయ్యాయి. సో వాటిని ఈరోజు కంపల్సరీగా యాడ్ చేయడానికి ట్రై చేయండి మీరు కూడా వీలైతే. ఒకటొకటి మార్కెట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిక్యూట్ అయిపోతుందని చెప్పి చూస్తూ ఉన్నాను. సో ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయండి ఈరోజుకి. చూసారా, ఇవన్నీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా ఈరోజు కొంచెం ఒక 20,000 క్యాపిటల్ ఉంటే వాటిలో కూడా యావరేజ్ చేయడం జరిగింది. ఇంకే బై చేసిన గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆల్మోస్ట్ 9 రూపీస్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. సో వాటిని వీలైతే మీరు కూడా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే తెలుసు కదా మీకు, ఎవ్రీ 6 మంత్స్కి ఇంట్రెస్ట్ మన బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా యాడ్ చేస్తారు. సో వాటిని కూడా మనం ప్లేస్ చేస్తే 10% హెయిర్ కట్ అవి మనకి క్యాష్ కాంపోనెంట్గా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద ఈ వీక్ మనం గ్రీన్లోనే ఎండ్ అయ్యామండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ సంక్రాంతి. గుడ్ నైట్.